రైట్. సో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఈరోజు స్టడీ చేద్దాం. మనం 7వ అధ్యాయం మొదలైనప్పుడు దేవదూతలు 4 దిక్కుల ఉండగా వారు 4 దిక్కుల నుంచి వచ్చి గాలిని ఆపమని వారికి ఒక సందేశం, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఎందుకు? వేరొక 5వ దేవదూత సూర్యోదయ దిక్కు నుంచి వచ్చి, ఇదిగో దేవుడు నిర్ణయించిన ఈ 144,000 మంది నొసళ్ళ మీద మేము ముద్రించు వరకు భూమికిని, చెట్లకు గాని, సముద్రానికి గాని దేనికి కూడా హాని చేయకుండా ఉండండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, వారు వచ్చి ఒక 12 గోత్రం నుంచి 12,000 మందిని ఒక్కొక్కరి చొప్పున ముద్రించి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా యోహాను చూస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ 12,000 మంది ఇంటూ 12 144,000 మందిని ముద్రింపబడ్డారో దేవుని యొక్క నామముతో, ఎందుకంటే ఆ దేవదూత దగ్గర ఉన్న ఆ ముద్ర ఏమిటంటే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క నామమే. అది మనకి 14వ అధ్యాయంలో మనకి వివరింపబడుతుంది. సో ముందుగానే చదువుకుంటున్నాం కాబట్టి ఆ ముద్ర వారి మీద వేసిన వెంటనే ఏం జరగబోతుంది? ప్రపంచము మీదకి 4 దిక్కుల నుంచి గాలి వీచబోతుంది. అంటే అర్థం ఏంటంటే 4 వైపుల నుంచి హాని రాబోతుంది. ఎవరు పంపిస్తున్నారు? 4 దూతలకి అధికారం ఇయ్యబడింది హాని చేయడానికి. అది రాబోతుంది కనుకే ఆ హాని వీరి మీదకి రాకుండా మిగిలిన భూమంతటి మీదకి రావడానికి ఆ కొంత సమయము వారిని ఆగమని చెప్పారన్నమాట. దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది. సో ఇప్పుడు ఏమైంది? వారు ముద్రింపబడ్డారు కనుక ఈ హాని భూమి అంతటి మీదకి రాబోతుంది. ఈ సమయంలో యోహాను మరి ఒక విషయం చూస్తున్నాడు. ఎక్కడున్నాడు యోహాను? పరలోకంలో అక్కడ ఉన్న ద్వారం దగ్గర నుంచుని తన ఎదురుగా ఉన్న ప్రదేశంలో సెంటర్లో, అంటే మధ్యన సింహాసనము మీద ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవుడు, ఆ సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులు, ఆవరించి ఉన్న 24 పెద్దలు, ఆ తర్వాత ఇంకా ముందు ఆ తర్వాతి వరుసలో చుట్టూత ఆవరించి ఉన్న దేవదూతల్ని ఆల్రెడీ చూసి ఉన్నాడు. ఆ సమయంలో సింహాసనము మధ్య గొర్రెపిల్ల, అంటే వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువు కనపడడం జరిగింది. ఎందుకంటే ప్రభువు వచ్చి తండ్రి చేతిలో నుంచి ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కరికే అధికారం ఉన్నది. సో ఎప్పుడైతే ఇదంతా చూస్తున్నాడో మళ్ళీ ఈ ముద్రింపబడిన ఈ భూమి మీద జరుగుతుంది ఇక్కడ. ఈ 144,000 మంది ముద్రింపబడడం అనేది భూమి మీద జరిగింది. యోహాను పరలోకం నుండి ఈ దర్శనం చూస్తున్నాడు. పరలోకంలో తన కళ్ళ ముందున్న దర్శనం కూడా ఇంకా కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ దర్శనం ఎక్కడ చూపించారు దేవుడు? తన కళ్ళ ముందున్న పరలోకంలో ఉన్న సింహాసనము ముందు ఏం జరుగుతుందో మళ్ళీ అక్కడికి తీసుకెళ్లిపోయారు. అందుకనే అటు తరువాత అని మొదలవుతుంది 9వ వచనం. సో 9వ వచనము మొదలవు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు వచ్చి ఎవడునూ లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ చేసుకుందాం. ఒక్కొక్క అంశము మనము దాన్ని విడదీసి మనము ధ్యానిద్దాం మనం. సో అటు తరువాత అనగానే ఆ 144,000 మందికి ముద్రింపబడడం జరిగిన తరువాత అన్నది అర్థమవుతుంది స్పష్టంగా. భూమి మీద వారు ముద్రింపబడ్డారు. భూమి మీద హాని రాబోతుంది. పరలోకంలో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఎవరు కనపడ్డారు? ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రతి ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండియు వచ్చి అని చెప్తున్నాడు యోహాను. అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుల యొక్క వర్గములలో నుంచి, ఎందుకంటే అనేక జనములు ఉంటారు. అంటే ఇశ్రాయేలు జనాంగము, అన్య జనాంగంలో ఇదిగో బబులోను జనాంగము, లేకపోతే ఐగుప్తు జనాంగము, అలాగా రకరకాల జనములు ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి దేశము వారి రాజ్యానికి సంబంధించి మనుషులు ఉంటారు. అలాగే వంశములు ఉంటాయి. ఇశ్రాయేలు జనాంగములో
యూదా వంశము, లేకపోతే లేవి వంశము, అలాగే ఎవరికి వాళ్ళు వంశాలు ఉంటాయి. అలాగే మన ప్రదేశంలో కూడా మనకి రకరకాల వంశాలు ఉన్నాయి మనకి. సో ప్రపంచంలో ఈ విధంగా వర్గీకరణ అనేది ఉన్నది. ఎందుకంటే జనాంగము, వర్గములు, వంశములు అన్నమాట. దాన్ని వంశములు అని పిలుస్తారు. అలాగే ప్రతి ప్రజలలో నుండి, అంటే ఎవ్రీ పీపుల్, అంటే పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేరు, పీపుల్ ఆఫ్ ఈజిప్ట్ వేరు. అలాగా ప్రజలు దేశముల వారీగా, ప్రజల వారీగా, వంశముల వారీగా. తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటి? వర్గీకరణ భాషలు. అందరూ ఒక భాష మాట్లాడేది ప్రపంచంలో. అనేక భాషలు మాట్లాడే అనేక మంది నుంచి, అందరిలోంచి కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఇక్కడికి. ఎక్కడికి? సింహాసనము ముందు కనపడ్డారు. వారు ఎవరు? లెక్కింపచాలని గొప్ప సమూహము. అంటే ఆ నంబర్ చాలా ఎక్కువ ఉన్నది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై, తెల్లని వస్త్రం అనగానే వెంటనే మనకి నీతి వస్త్రము ధరించుకున్నవారైన అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు తెల్లని వస్త్రములు ఆయన బిడ్డలైన రక్షింపబడిన వారికి మాత్రమే ఇస్తారు. ఆ నీతి దేవుడు ఆపాదించిన నీతి కనుక నీతి వస్త్రము, అదే తెల్లని వస్త్రము. అది ధరించుకున్న రక్షింపబడిన వారందరూ కూడా ఉన్నారు. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని మనకు తెలియచేయడానికి నెక్స్ట్ పార్ట్ లో యోహాను ఏం చెప్తున్నాడు? వారి చేతిలో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు వారు, సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి. సో ఈ రెండు మాటల వల్ల మనకు ఏమర్థమైందంటే, భూమి నుంచి ఇప్పుడు దర్శనము పరలోకానికి షిఫ్ట్ అయింది. భూమి మీద 144 మంది ఇశ్రాయేలు గోత్రముల్లో వారికి ముద్రింపబడిన వెంటనే పరలోకములో దేవుని ఎదుట ఈ ఒక నూతన గొప్ప సమూహాన్ని చూస్తున్నాడు. సో వారందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఉన్నారు, తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు. వారు ఒక మాట చెప్తున్నారు అక్కడ. ఏమని? ఇదిగో, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా సింహాసనం ఎదురుగా ఉన్నారు వాళ్ళందరూ, రౌండ్ గా లేరు. సర్కిల్లో ఎవరున్నారు? సర్కిల్లో 4 జీవులు, 24 పెద్దలు. అంటే క్లాక్ ఆకారంలో చూసుకుంటే ఆ సెంటర్, గడియారపు ముళ్ళు ఉండే పాయింట్ సెంటర్ అనుకుంటే, చుట్టూర్తా ఉండే సర్కిల్స్, అనేక సర్కిల్స్ లో ఈ 4 జీవులు, 24 పెద్దలు, ఆ తర్వాత ఉన్న ఇంకా పెద్ద సర్కిల్లో కోట్ల మంది దేవదూతలు ఆల్రెడీ ఉన్నారు అన్నమాట. గ్యాలరీ అనుకోవాలి మనం. రౌండ్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ చూసుకుంటే గ్యాలరీ ఎలా ఉంటుందో అలా కనపడుతుంది యోహానికి అక్కడ. అయితే వీరు గ్యాలరీలో లేరు. వీళ్ళందరూ, వీరు స్ట్రైట్ గా సింహాసనం ఒక వైపుకి, వన్ ఆఫ్ ద డైరెక్షన్ వైపు ఫేస్ చేసి ఉంటే, ఆ సింహాసనం ఎదురుగా ఉన్నారు వీళ్ళందరూ. నాట్ యాజ్ ఏ ఎన్సర్కిల్డ్ పీపుల్. గ్యాలరీలో ఉన్నలాగా దేవదూతల్లాగా లేరు వీళ్ళు. సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, ఇందాక మనము 4వ అధ్యాయం చూసినట్లయితే సింహాసనం ఎదుట ఏం కనపడింది మనకి? స్ఫటికము లాంటి గాజు వంటి సముద్రము కనపడింది. సో ఆ ప్లేస్ అన్నమాట ఇది. ఆ ప్లేస్ లో ఇప్పుడు ఎవరు వచ్చారు? అప్పుడు ప్రజలు లేరు. మనకి ఒకరిని సిస్టమాటిక్ గా యోహాను పరిచయం చేస్తున్నాడు. తనకి ఏం కనపడుతుంది అన్ని కూడా ఒక ఆర్డర్ లో జరిగింది అన్ని కూడా. ఎవరు ముందు కనపడ్డారు, తర్వాత ఎవరు వచ్చారు, తర్వాత ఏం జరిగింది, అలాగా ఒకటి బహిర్గతం చేయబడుతున్న యోహానికి. అలాగా ఈ సమయంలో ఈ 6వ ముద్ర విప్పిన తరువాత జరిగిన సంఘటనలో భూమి మీద ఉన్న 144,000 మంది ముద్రింపబడిన వెంటనే ఆ పరలోకంలో ఈ దర్శనం కనపడింది. ఇప్పుడు అనేక మంది ప్రజలు ఆ గాజు వంటి స్ఫటికమైన సముద్రము మీద నిలవబడి దేవుని, గొర్రెపిల్లకు, దేవునికిని స్తుతి అర్పిస్తున్నారు. ఏమని? మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో ఎవరు వీళ్ళందరూ? రక్షింపబడిన జనాంగము. ఇందాక మనము 5వ అధ్యాయం ఏం చదువుకున్నాం మనము? ఈ 24 పెద్దలు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతిస్తూ, నీవు మా దేవుని కొరకు వారిని కొన్నావు, నువ్వు నీ రక్తం ఇచ్చి అని అన్నారు వాళ్ళు. సో వారు రక్షింపబడిన వారు కాదు. వాళ్ళు 24 పెద్దలు. వారు రక్షింపబడిన వారిని గురించి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్న, దేవుని ఎదుట ఉన్న 24 మంది పెద్దలైన సృష్టి వారు. దేవదూతల, ఈ కెరూబులు,
సెరాఫులు ఎలాగైతే ప్రధాన దూతలు ఉన్నారో 24 పెద్దలు కూడా దేవదూతల సృష్టిలో ఉన్న వారికి చెందినవారు. వారు మానవులుగా పుట్టి రక్షింపబడిన తరగతికి చెందిన వారు కాదు. గమనించారా? ఆ డిఫరెన్స్ ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో 24 పెద్దలు అక్కడ ఉన్నారు. వారు రక్షింపబడిన వారి కొరకు యేసు ప్రభువుని స్తుతించారు. దేవా యేసయ్యా నీవే అర్హుడవు అని చెప్పారు. నీవు వారిని కొన్నావు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అయిందో నెక్స్ట్ ఆ కొన్న వారందరూ ఎక్కడికొచ్చేసారు ఇప్పుడు చూడండి? దేవుని ఎదుట నిలబడిపోయారు అందరూ. రక్షింపబడిన జనాంగం అంతా కూడా దేవుని ఎదుట నిలవబడి కనపడ్డారు. ఇది ఎందుకు జరిగింది? 5వ ముద్ర, 6వ ముద్ర మధ్యలో మనము మాట్లాడుకున్నట్లు ఇంకా కొంతకాలము మీరు వేచి ఉండాలి అని చెప్పి హతసాక్షులకు దేవుడు చెప్పిన తరువాత ఏం జరిగింది? ఆ సంఖ్య పరిపూర్ణమైన వెంటనే రక్షింపబడిన వారందరినీ దేవుడు పరలోక రాజ్యానికి నూతన శరీరంలో తీసుకెళ్ళిపోయారు. రాప్చర్ జరిగింది అక్కడ. ఎత్తబడుట జరిగింది. ఎప్పుడైతే ఎత్తబడ్డారో మనం అందరం ఎవరి ప్రెజెన్స్ లో ఉన్నాం? మనం ఇదిగో దేవుని యొక్క సమక్షంలో ఉన్నాము. సో వీళ్ళందరూ ఎవరు? ఇదంతా రక్షింపబడిన జనాంగం. మనతో కలిపి మనము ఈ జనరేషన్, మన పాత జనరేషన్ అందరూ రాప్చర్ అయ్యే వరకు ఎత్తబడే వరకు ఉన్న ప్రతి రక్షింపబడిన విశ్వాసి ఆ ప్రదేశంలో ఈ దేవుని ముందు కనపడుట మనము చూసాం. సో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో వారి చేతిలో ఉన్న ఖర్జూరపు మట్టలు అనే దేనికి సాదృశ్యం? మనకు తెలుసు. ఖర్జూరపు మట్టలు మనం దేవుని వాక్యంలో ఎక్కడ చూసామో మనకు వెనక్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ చూసాం మనము? యేసుక్రీస్తు ప్రభువు ఒలీవల కొండ నుంచి యెరూషలేమునకు ప్రవేశిస్తుండగా దారి పొడుగున అక్కడ ఉన్న దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని కోసం వేచి చూస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా వచ్చి వారి బట్టలు వేసి ఖర్జూర పంటలు చేత పట్టుకుని హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము అని చెప్పి ఒక మాట చెప్తారు వాళ్ళందరూ కూడా. సో ఆ ఖర్జూరపు మట్టలు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి? యెరూషలేము పట్టణంలోకి ఆహ్వానిస్తూ పట్టుకున్న ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడిన చోట మనం ఖర్జూర పట్టలు చూసాం మనం. అంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వచ్చి చేసిన పని ఏమిటి? మానవులందరికీ కూడా రక్షణ కల్పించారు. ఆయన రావడానికి కారణం ఏంటి? అసలు యెరూషలేములోకి గాడిద మీద ఎంటర్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? అక్కడికి వెళ్ళి శిలువ మరణం పొందాలి. అందుకే అక్కడికి వచ్చారు. అది సంకల్పము ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఆ సమయంలో ఆ ప్రదేశంలో ప్రభు ఉండి అక్కడే సిలువ వేయబడాలి. కనుక వస్తున్నప్పుడు ప్రభువుని ఆహ్వానిస్తూ ప్రభువుకి స్తుతిస్తూ చెప్పిన మాటలు అది. ఎందుకు? రక్షణకి సాదృశ్యం ఖర్జూరపు మట్టలు. అందుకనే రక్షింపబడిన వారందరూ ఎక్కడ కనపడ్డారో అక్కడ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణ కొరకై వారు స్తుతిస్తున్నారు అందరూ కూడా. ఆ రక్షణ అందరికి చెందుతుంది. ఎక్కడి నుంచి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నుంచి, అంతకు ముందు ఈనోకు, ఆదాము, అవ్వ దగ్గర నుంచి ఎవరెవరైతే దేవుడు రక్తంలో రక్షించారో అందరూ కూడా అక్కడ కనపడతారు. వారందరూ మనతో కలిపి మనందరం ఏం చెప్తున్నాం అక్కడ? ప్రభువుకి స్తోత్రము, మా రక్షణకై స్తోత్రం మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ మర్మము మొదలవబోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఒక చిన్న మర్మం ఉన్నది. 11వ అధ్యాయంలో దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. మనకు ఆల్రెడీ తెలుసు గ్యాలరీలో ఎవరున్నారు అక్కడ? కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. వారు ఎవరి చుట్టూ ఉన్నారు? సింహాసనం సెంటర్ లో ఉంటే ఆ చుట్టూత 24 పెద్దలు ఉన్నారు. ఆ చుట్టూత 4 జీవులు ఉన్నారు సెంటర్ లో సర్కిల్ లాగా ఉంటే, వీరు అందరినీ ఇంకా పెద్ద సర్కిల్లో దేవదూతలు ఉండి వారు ఏం చేస్తున్నారు? సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఎవరి ప్లేస్ లో వాళ్ళు అలా సాష్టాంగపడి ఆమేన్. ఎందుకు ఆమేన్ అన్నారు వీళ్ళు? ఆ ముందు రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మనం అందరము దేవునికి స్తోత్రము, మా రక్షణ కొరకై స్తోత్రము అని చెప్పిన మాటకి వీరు ఆమేన్ అని చెప్తున్నారు వీళ్ళు. మన దగ్గర నుంచి వచ్చిన ఆ స్తోత్రమునకు దేవదూతలు ఆమేన్ అని చెప్పి
వారు ఏం కంటిన్యూ చేస్తున్నారో చూద్దాం, గమనించండి. ఒక చిన్న లింక్ ఉన్నది, కనెక్షన్ ఉన్నది దీనికి. మనము దేవా మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రం అని చెప్పిన వెంటనే ఆమేన్ అని చెప్పి వారు కంటిన్యూ చేస్తున్నారు. ఏమని? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. సో ఇప్పుడు దేవదూతల వంత మాట దేవుని స్తుతించడం. ఇప్పుడు రక్షింపబడిన మన వంతు అయిపోయిన వెంటనే వీళ్ళు అందుకొని వీళ్ళు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి, అంటే ఆ స్తుతించడంలో ఇంకొద్దిగా మరి యొక్క కొన్ని మాటలు ఉంచి ఏమంటున్నారు? దేవునికి, ఎందుకు సింహాసనము ముందు సాష్టాంగపడ్డారు కాబట్టి దేవుని అడ్రెస్ చేస్తున్నారు. అంటే తండ్రి అయిన దేవుని అడ్రెస్ చేస్తున్నారు. సంబోధిస్తూ స్తోత్రము, మహిమయు, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలము ఇవన్నీ దేవునికి కలగాలి కదా. స్తోత్రం ఎప్పుడు దేవునిదే, మహిమ ఎప్పుడు దేవునిదే, జ్ఞానం ఎప్పుడు దేవునిదే, ఘనత ఎప్పుడు దేవునిదే, శక్తి దేవునిది, బలము దేవునిది. అవన్నీ కూడా దేవునికే చెందాలి. మరి దేవునితో పాటు ఎవరున్నారు అక్కడ? దేవుడు త్రియేకమైన దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువు పక్కనే వధింపబడిన గొర్రెపిల్ల పక్కన నిలబడి ఉన్నారు. మరి ఈ 7 స్తుతులలో 6 దేవునికి చెందిన విషయములలో ఒక విషయము నేను వేరే కలర్‌లో పెట్టాను. కృతజ్ఞతాస్తుతి. ఈ ఒక్క విషయము యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పరు వీళ్ళు, ఈ దేవదూతలు. ఇది కేవలం దేవునికే చెప్తున్నారు. ఎందుకు అని ఆలోచిస్తే, మనం ఇదే దేవదూతలు ఒక 2 అధ్యాయాల ముందు యేసుక్రీస్తు ప్రభువుని చూసిన వెంటనే వారు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించిన విధానాన్ని మనం ఒకసారి చూడాలి. అందరం కూడా మళ్ళీ 5వ అధ్యాయము 11, 12 ఇదే 2 వచనాలు 11, 12 7 అధ్యాయంలో మనము దేవదూతలు దేవుని స్తుతించడం చూస్తున్నాము. 2 అధ్యాయాల వెనక 5వ అధ్యాయంలో దేవదూతలందరూ యేసుక్రీస్తు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఏమని చూడండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారికి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. సో ఈ 7 అంశాలు పెట్టి స్తుతించడం అనేది పర్టిక్యులర్ గా దేవదూతలే చేస్తారు. 24 పెద్దలు చేయరు, మనము చేయము. గమనించండి, మీరు ఒక ప్యాటర్న్ ఉంటుంది ఎప్పుడు కూడా. 24 పెద్దలు ఏమో 4 అంశాలను తీసుకుని స్తుతించారు దేవుణ్ణి. మనమేమో రక్షణ కొరకు స్తోత్రం చెల్లించాము. ఈ దేవదూతలు మాత్రం ప్రత్యేకించి ఒక 7 అంశాలను తీసుకుని దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని, తండ్రిని, ప్రభువుని స్తుతించడం జరిగింది. 5వ అధ్యాయంలో మొదట ప్రభువుని స్తుతిస్తూ శక్తి, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును వధింపబడిన గొర్రెపిల్ల పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పారు వాళ్ళు. సో ఇందులో ఇందాక మనం చూసిన ఈ 7 అంశంలో డిఫరెన్స్ ఏమిటి అంటే 6 అంశములు ఒకటే. స్తోత్రము, మహిమ, జ్ఞానము, ఘనత, శక్తి, బలము ఇద్దరికీ ఆపాదించారు దేవదూతలు అందరూ. ఎందుకంటే త్రియేక దేవుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చినప్పుడు నువ్వు ఐశ్వర్యము పొందనర్హుడివి, తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు నీవు కృతజ్ఞతాస్తుతి పొందనర్హుడివి అని అన్నారు. ఒక 7వ అంశంలో మార్పు చేశారు వాళ్ళు. ఎందుకు? వారు అదేమి కాకతాళీయంగా ఏదో చెప్పాలని చెప్పట్లేదు ఈ మాటలు అక్కడ. ఇది దేవుని యొక్క లక్షణములకు చెందిన స్తుతి ఇది. కనుక దేవదూతలకు అన్ని తెలుసు. ఎగ్జాక్ట్ గా దేవుడు చేసిన ప్రతి పని, ప్రతి ప్రణాళిక, ప్రతి సంకల్పము వారు చూసి, చవి చూసి వారు ఈ మాట చెప్తున్నారన్నమాట. ఏం జరిగిందంటే 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నారు కదా, ఆ తర్వాత వచ్చిన స్తుతి ఇది. ఆ గ్రంథపు చుట్ట తీసుకున్నప్పుడు ఏం జరిగింది? వారందరూ కూడా నీవు ఒక్కడివే అర్హుడవు దీనికి. ఈ ప్రపంచంలో ఈ గ్రంథపు చుట్టను తీసుకోవడానికి ఎవరికీ అర్హత లేదు. ఎందుకు అంటే నీవు చేసిన ఆ శిలువ కార్యము వలన దేవుడు నీకు ఐశ్వర్యమును ఇచ్చారు నీకు. ఆ ఐశ్వర్యం అంటే ఏంటి? టైటిల్ డీడ్. ఆ చేతిలో ఏమున్నది? ఇదిగో ఎప్పుడైతే ఈ 7 ముద్రలు విప్పేశారో మొత్తం
మొత్తము సృష్టి అంతయు కూడా యేసుక్రీస్తు ప్రభువు కిందకి వచ్చేయబోతుంది. ఆయన శత్రువులందరూ ఆయన పాదపీఠంగా అయిపోబోతున్నారు. ఈ ఈ ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడల్లా. మొత్తం ఐశ్వర్యం అంటే ఏంటంటే, తండ్రి తన బిడ్డ కొరకు ఉంచిన వారసత్వముగా ఉంచిన ఐశ్వర్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుకి రాబోతుంది. అందువల్ల దేవదూతలు అన్ని తెలుసు కనుక వారు ఏమంటున్నారు, శక్తి, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము తండ్రికి నీకు మీ ఇద్దరికి చెందుతాయి. అయితే ఐశ్వర్యం మాత్రం తండ్రి నీకిస్తున్నారు. అప్పుడు మేమందరము కూడా ఆ ఐశ్వర్యము నీకిచ్చినందుకు, కుమారునికిచ్చినందుకు, కుమారుని తరపు నుంచి దేవదూతలందరూ థాంక్స్ చెప్తున్నారు తండ్రికి. కృతజ్ఞతాస్తుతి దేవా తండ్రి నీకు చెందుతాది. ఐశ్వర్యము యేసయ్య ప్రభువా నీకు చెందుతాది అని ఈ ఈ స్తుతి ప్రార్థన ఓన్లీ దేవదూతలే చేస్తారు. ఈ ప్రార్థన మనకి 24 పెద్దల దగ్గర నుంచి కనపడదు, మన దగ్గర నుంచి కనపడదు. మనము స్తోత్రం చెందిస్తాం, మనం అర్థం చేసుకుంటున్నాం ఆ మాట. ఇవన్నీ దేవుని చెందుతాయని మనం స్తుతిస్తాం మనం ఇప్పుడు. కానీ ఆ టైంలో యోహానికి కనపరిచిన ఆ విధానములో ఆ మాట చెప్పింది మాత్రం దేవదూతలే. అందుకని 2 చోట్ల 5వ అధ్యాయంలోను, 7వ అధ్యాయంలోను దేవదూతల స్తుతి ఇది. సో మనకి స్పష్టంగా ఆ డిఫరెన్స్ మనకి ఇప్పుడు తెలుస్తుందన్నమాట. ఐశ్వర్యము అనేది 7th ఎక్స్క్లూజివ్ ప్రైజ్ ఫర్ జీసస్ క్రైస్ట్. అలాగే 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతి ఎక్స్క్లూజివ్ ప్రైజ్ ఫర్ గాడ్ ద ఫాదర్. ఎందుకు? ఐశ్వర్యమైన మనలను తన బిడ్డకి గిఫ్ట్ గా ఇచ్చారు, సంఘాన్ని. ఎందుకు? మరి సంఘమే కదా అక్కడ కనపడుతుంది. ఎందుకు వెంటనే కృతజ్ఞతాస్తుతి ఈ ప్రార్థన ఇక్కడ వచ్చింది అంటే, జస్ట్ సంఘం అంతా కూడా పరలోక రాజ్యంలో దేవుని ముందు కనపడేసరికి దేవదూతలు ఇంకా వాళ్ళ ప్రైజ్ని ఆపలేకపోయారు. ఇంకా స్తుతిని ఆపలేక సాష్టాంగపడి, ఇదిగో తండ్రి నీకు కృతజ్ఞతలు, నువ్వు ఐశ్వర్యం ఇచ్చేసావు, ఆ ఐశ్వర్యం మాకు కనబడుతుంది కళ్ళ ముందు, ఇదిగో నీ ముందు సంఘమంతా చేరి ఉన్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నారు వాళ్ళు, మీకు కృతజ్ఞతలు, మీకు చెందిన లక్షణములన్నిటితో పాటు కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాం మేము అని చెప్పి దేవునికి నమస్కారము చేసిరి. గమనించారు కదా? ఈ 5, 11, 12 వచనము, 7, 11, 12 వచనం స్పష్టమైన ఒక డిఫరెన్స్ ఉంది. చాలా కేటగారికల్ గా ఉంటుంది అది. అంటే ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఈ ప్రార్థన అన్నిటికీ ఒక మీనింగ్ ఉంది. అంత డీటెయిల్ ఉందన్నమాట దేవుని ఈ వాక్యంలో, ఈ 7వ అధ్యాయంలో, ఆ ప్రార్థనలో, ఆ స్తుతిలో. అది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అంటే ఏం జరిగింది అక్కడ? ట్రాన్సాక్షన్ జరిగిందన్నమాట. ఇచ్చిపుచ్చుకోవడం, ట్రాన్సాక్షన్. కుమారునికి ఇచ్చారు, కుమారుని వైపు నుంచి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు మనము దేవదూత చెల్లిస్తున్నారు. సో మనం ఎవరైనా గిఫ్ట్ ఎవరికైనా ఇస్తే ఏం చేస్తారో థ్యాంక్ యూ చెప్తారు అందరు. అలాగా తన బిడ్డకు బహుమానం ఇచ్చినప్పుడు తండ్రి థ్యాంక్స్ తిరిగి రిసీవ్ చేసుకున్నారు, ఇచ్చిపుచ్చుకోవడం. ఆ రెండింటిని చూపెట్టడం కోసమే ఈ 2 అధ్యాయాల్లో ఈ 7 అంశములు ఈ విధముగా ప్రస్ఫుటంగా మనకి వివరింపబడ్డాయి. ఆ విధంగా వారు స్తోత్రం చెల్లించారు దేవదూతలు. ముందుకు వెళ్దాం. సో ఆ స్ఫటికమైన గాజు వంటి సముద్రం మీద ఈ సంఘమంతా ఖర్జూరపు మట్టలు పట్టుకుని దేవుని స్తుతిస్తూ కనపడినప్పుడు దేవదూతలు స్తుతి చేసిన వెంటనే యోహాన్ని ఒక ప్రశ్న వేశారు. ఎవరు? ఆ 24 పెద్దల్లో ఒకరు వచ్చి యోహాన్ దగ్గరికి వచ్చారు. వచ్చి, ఈ తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగారు. యోహాన్ అంటున్నాడు అన్నమాట. నా క్వశ్చన్ అది. 24 పెద్దల నుంచి ఒక ఆయన వచ్చి, యోహాను ఈ తెల్లని వస్త్రం ధరించుకుని కనపడుతున్నారు కదా, వీళ్ళు ఎవరో తెలుసా నీకు అని అడిగితే, అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని అనగా, అతడు ఇలాగు నాతో చెప్పాను. అంటే యోహాన్ ఏమన్నాడు? అయ్యా నాకు తెలీదు, వీళ్ళందరూ ఎవరో మీరు చెప్పాలి. ఎందుకంటే యోహానికి ఇంకా అది బతికే ఉన్నాడు. 90 ADలో ఉన్న వ్యక్తి యోహాన్. ఆ సమయంలో 96 ADలో జరిగిన ఈ దర్శనంలో అక్కడికి వెళ్ళాడు. తనకి అసలు సంఘము రావడము, ఎంతమంది వస్తారు, ఆయా భాషలు ఇవేమి తెలీదు. ప్రభువు యొక్క సంకల్పము అవన్నీ కూడా ఇంకా తను ఏం చూడలేదు. ఆ సమయంలో వారందరినీ చూసినప్పుడు తనకి ఏమీ అర్థం కాక, వారందరూ ఎవరో నాకు తెలియదు, మీరే చెప్పండి, మీకే తెలియను అని చెప్పినప్పుడు, ఆ 24 పెద్దల్లో ఒక ఆయన రిప్రజెంటేటివ్ గా వచ్చిన ఆయన, నేను చెప్తాను నీకు అని, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇది ఆ స్టేట్మెంట్. ఆ 24 పెద్దలు ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా కొద్దిగా
కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన మాట ఏంటంటే, తెలుగు ట్రాన్స్లేషన్ దగ్గర ఒక చిన్న గమనిక ఉన్నది. ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, దీస్ ఆర్ దే హూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్. అది ఆ మాట. దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని చెప్పి రాశారు. ఎందుకంటే అంతకు మించి వేరే విధంగా పెట్టడానికి అవకాశం లేదది. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం కాబట్టి ఇందులో చాలా మర్మం ఉంటుంది కాబట్టి మనం ఆగి లెఫ్ట్ అండ్ రైట్ వెళ్ళాలంటే, స్క్రిప్చర్ లో లెఫ్ట్ కి వెళ్ళాలి, స్క్రిప్చర్ లో రైట్ కి వెళ్ళాలి. అంటే పాస్ట్ కి వెళ్ళాలి, ఫ్యూచర్ కి వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి గ్రేట్ ట్రిబులేషన్ అని వచ్చే మాట వచ్చిందో, మనము ఈ గ్రేట్ ట్రిబులేషన్ అంటే ఏమిటి అని అర్థం చేసుకుంటేనే ఈ వచనం అర్థమవుతుంది. లేకపోతే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండి మిస్‌ఇంటర్‌ప్రెట్ చేసిన అవకాశం ఉంటుంది. ఈ గ్రేట్ ట్రిబులేషన్ అనేది దేవుడు ఎక్కడ చెప్పారంటే, మత్తయి 24వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి రాబోవు శ్రమ గురించి, యాకోబుకి రాబోవు శ్రమ గురించి చెబుతూ, ఇదిగో మీరందరూ కూడా సిద్ధముగా ఉండండి. ఒక మహాశ్రమ మీ మీదకి రాబోతుంది. ఆ శ్రమ ఏమిటి అంటే, ఇదిగో ఎప్పుడైతే మీరు నాశకరమైన హేయ వస్తువు మీరు ఉండరాని చోట మీరు చూస్తారో, అప్పుడు మీరు యూదయలో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు కొండల యొద్దకు పారిపోవుడి. ఇన్‌స్ట్రక్షన్. లూకా సువార్తలో 13 అధ్యాయంలో అప్రాక్సిమేట్‌లీ దరిదాపుల్లో ఒక అధ్యాయంలో ప్రభువు ఏం చెప్తారు అంటే, మీరు యెరూషలేము చుట్టూ దండ్లు ఆవరించి ఉన్నప్పుడు, ఇదిగో మీకు ముందుగానే చెప్తున్నాను, మీరు యెరూషలేము నుండి పారిపోడు. యూదయలో ఉన్నవారు సిటీలోకి రావడానికి వీల్లేదు. లోపల ఉన్నవారు బయటికి రావడానికి వీల్లేదు. బయట ఉన్నవారు పారిపోవాలి. మిద్దె మీద ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? అప్పుడు మీకు మహాశ్రమ. ఎందుకు నేను ఈ 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఈ మహాశ్రమ అనే దాన్ని ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌కి, ఒక పర్టిక్యులర్ జనాంగానికి స్పెసిఫై చేసి చెప్పారు ఆల్రెడీ. మహాశ్రమ ఎవరికొస్తుంది? ఇశ్రాయేలు జనాంగానికి రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది? నాశకరమైన హేయ వస్తువు యెరూషలేము మీద ఆహ్, ఆహ్, ఉండరాని చోట అంటే యెరూషలేములో ఉన్న ఆ మందిరములో కుడి భాగమున పెట్టబడినప్పుడే ఈ మహాశ్రమ రాబోతుంది. అంత పర్టిక్యులర్‌గా ఉన్న ఈ మహాశ్రమ ఇప్పుడు ఎవరిని చూపెడుతూ చెప్పాడు? ఈ 24 పెద్దలో ఒక పెద్ద అక్కడున్న స్ఫటికం మీద ఉన్న ఈ అనేక మంది రక్షింపబడే వారు చూసి, వీరు శ్రమల నుండి వచ్చిన వారు అని అన్నప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ ఏమిటి అంటే, వీరు మహాశ్రమలను తప్పించుకొని వచ్చిన వారు అని అర్థం అది. వీరు మహాశ్రమలలోకి వెళ్ళకుండా దేవుడు వీరిని ముందుగానే రక్షించుకున్నారు. దీని మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఎలా జరుగుతుందంటే, వీరందరూ ఈ శ్రమల్లో ఆల్రెడీ వచ్చేసిన తరువాత, అనేక జనాంగంలోంచి దేవుడు రక్షించి కొన్ని కోట్ల మందిని పరలోక రాజ్యానికి తీసుకొస్తారు కాబట్టి, ఇప్పుడు మనం సువార్త చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు. దేవుడు కొన్ని లక్షల కోట్ల మందికి అవకాశం ఇస్తున్నారు. మనకంటే ఎక్కువ ఉంటారు కాబట్టి, మన సువార్త కూడా చెప్పక్కర్లేదు అన్న ఒక మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ కూడా ఉన్నది ఈ ప్రపంచంలో. ఎందుకు నేను ఇన్ని విడమర్చి చెప్తున్నానంటే, నంబర్ 1 ఏంటంటే, గ్రేట్ ట్రిబులేషన్ అనేది ఇంకా ఫ్యూచర్ ఈవెంట్. రక్షింపబడిన వాళ్ళు అందులోకెళ్ళి వెనక్కి రారు. రక్షింపబడిన ఆల్రెడీ ముందున్నారక్కడ. అంటే సృష్టింపబడినప్పటి నుంచి ఎత్తబడినప్పటి వరకు రక్షింపబడిన జనాంగం అక్కడ కనబడ్డారక్కడ. స్ఫటికమైన గాజు వంటి సముద్రము మీద యోహానుకి కళ్ళ ముందు, సింహాసనం ముందు ఉన్నారు వాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే, మహాశ్రమ అనేది 13వ అధ్యాయంలో రాబోతుంది. ఎందుకు అంటే, క్రీస్తు విరోధి అయిన ఆ క్రూర మృగము రావాలి. వాడు ఈ నాశకరమైన హేయ వస్తువు మందిరంలో పెట్టాలి. అప్పుడే మహాశ్రమ మొదలవుతుంది. మనం ఇంకా 7వ అధ్యాయములో 6వ ముద్ర దగ్గరే ఉన్నాం. ఆల్రెడీ మనం అక్కడ పరలోక రాజ్యములో దేవుని రక్షింపబడిన జనాంగాన్ని మనం చూస్తున్నాం. సో, టైమ్ ఫ్రేమ్‌లో స్పష్టంగా అది ఫ్యూచర్ ఈవెంట్ అది. మహాశ్రమ. మనం ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నాము. ఇన్ఫరెన్స్. ఆ శ్రమ నుంచి తప్పించుకున్నాము గాబట్టి అక్కడున్నాము. అందుకని ఇంగ్లీష్‌లో చాలా స్పష్టంగా వి దీస్ ఆర్ దే హూ హావ్ కమ్ ఔట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్. నేను శ్రమ నుండి తప్పించుకున్నాను. ఔట్ ఆఫ్ ద ట్రబుల్. ఔట్. నాట్ త్రూ ద ట్రబుల్. దాని గుండా వెళ్లి వచ్చాను అంటే దీస్ ఆర్ దే హూ కేమ్ త్రూ ద గ్రేట్ ట్రిబులేషన్ అనేది రైట్ ఇంగ్లీష్ వర్డ్, గ్రీక్ వర్డ్. అది లేదక్కడ. వీరు శ్రమల నుండి వచ్చేసారు. శ్రమలలోకి వెళ్ళకుండా బయటకొచ్చేసారు వీళ్ళు. ముందే వచ్చేసాం మనం.
ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. అంటే వాడుక భాషలో అర్థమయ్యేటట్టు. అంటే అందరూ ఆఫీసులో పనిచేస్తున్న అందరికి ఇంగ్లీష్‌లో మనము ఇప్పుడు ఈమెయిల్స్ వాడుతున్నాం కాబట్టి, మనం ఏం చేస్తాం మనము, నేను లీవ్ పెడితే నేనేం చేస్తానంటే, నేను ఔట్ ఆఫ్ ఆఫీస్ అని పెడతానన్నమాట. అందరికీ తెలుసు ఈమెయిల్స్‌లో ఉండే కామన్ టర్మ్ అది. ఓఓఓ ఔట్ ఆఫ్ ఆఫీస్. సో, నేనది ఔట్ ఆఫ్ ఆఫీస్ నేను పెట్టి, నేను ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళకపోతే ఎవరన్నా నాకు ఈమెయిల్ పంపిస్తే, నాకు వాళ్ళకొచ్చే రిప్లై ఏంటంటే, ఐ యామ్ సో అండ్ సో, ఐ యామ్ ఔట్ ఆఫ్ ఆఫీస్. నేను ఆఫీస్‌లో ఉన్నానా? ఆఫీస్‌లో లేనా నేను ఔట్ ఆఫ్ ఆఫీస్ అంటే? నేను ఆఫీస్‌లో లేను. నేను ఆ రోజంతా ఆఫీస్‌లోంచి వెళ్లి బయటికి రాలేదు నేను. వెన్ ఐ యామ్ సేయింగ్ దట్ ఐ యామ్ ఔట్ ఆఫ్ ఆఫీస్, నేను ఆఫీస్‌లో కనపడను మీకు. వెన్ గాడ్ సేస్ దట్ దీస్ ఆర్ దే హూ ఆర్ ఔట్ ఆఫ్ ద ట్రిబులేషన్, ఆ ట్రిబులేషన్‌లో మనం ఉండము. అది సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్ అవి. దానికి కన్ఫర్మేషన్ స్క్రిప్చర్స్ మాథ్యూ 24, లూక్ 13 అటువైపు, రెవల్యూషన్ చాప్టర్ 13 ఇటువైపు. ఇందాక చెప్పాను నేను, లెఫ్ట్‌కి వెళ్ళాలి, రైట్‌కి వెళ్ళాలి. పాస్ట్‌కి వెళ్ళాలి, ఫ్యూచర్‌కి వెళ్ళాలి. స్క్రిప్చర్స్ అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనకి ఈ ఈవెంట్ మహాశ్రమ ఫ్యూచర్‌లో ఇశ్రాయేలు జనాంగంలో అక్కడ యెరూషలేములో నుంచి మొదలయ్యి ప్రపంచంలో అన్యజనులందరి మీదకి ఈ క్రీస్తు విరోధి తీసుకురాగబోయే శ్రమ గనుక అది ఇంకా జరగలేదు. కానీ ఆల్రెడీ యోహాను సింహాసనము ముందు దేవుడు రక్షింపబడిన బిడ్డలు కనపడ్డారు. అందుకనే చెప్తున్నాడు 24 పెద్దలో ఒక పెద్ద ఏమని, వీరందరినీ దేవుడు ముందుగానే తన దగ్గర తెచ్చుకున్నారు తన బిడ్డల్ని. ఇక నుంచి శ్రమ రాబోతుంది. అందుకనే ఆ 144,000 మంది ఈ భూమి మీద ఉండగా వారిని శ్రమ నుండి తప్పించడానికి ముద్ర వేశారు. అది వారు ఇంకా వారి పని వారు చేయాలి. వారు కూడా అవిశ్వాసులే. ఆ సమయానికి 144,000 మంది క్రీస్తు ప్రభువుని నమ్మని అవిశ్వాసులు కనుక, వారు ప్రభువుని నమ్మి ఇక నుంచి స్టార్ట్ అవ్వాల జర్నీ. ఆ నమ్మిన మొదటి సెకండే ఆ ముద్ర వేయడం మాట. మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో ప్రభువుని నమ్మగలుగుతారు. మనం రాప్చర్ అయిన తర్వాత. అప్పుడు వారి నుంచి ఇశ్రాయేల్ జనాంగానికి సువార్త చెప్పబడుతుంది. ఆ సువార్తలో భాగంగా వారికి యెరూషలేము మీదకి రాబోయే శ్రమ గురించి, మహాశ్రమ గురించి చెప్పబడి, మీరు ఆ దినం వచ్చినప్పుడు పారిపోవాలి మీరు, దేవుడు మనకి ఇచ్చారు ఈ ఆజ్ఞ అని కూడా చెప్తారు. ఈ 144,000 మంది మిగిలిన ఇశ్రాయేల్ జనాంగానికి. అది విని వా ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక కొంత రెమినెంట్, కొంతమంది ఒక ఒక భాగము విశ్వసించి పారిపోతారు అక్కడి నుంచి. ఎవరైతే పారిపోతారో వారే ఈ మహాశ్రమ నుండి ప్రొటెక్ట్ చేయబడతారు, సంరక్షింపబడతారు. రక్షణ వేరు, సంరక్షణ వేరు. రక్షణ అంటే పరలోక రాజ్యానికి చెందిన మన సాల్వేషన్. సంరక్షణ అంటే భూమి మీదే వారు ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళబడి ఎవరికీ కనపడకుండా దేవుడు వారిని ఆపుతారు. మిగిలిన వారికి శ్రమ. ఎందుకు ఏమని చెప్పారు దేవుడు? మీరు వెళ్ళకపోతే శ్రమ అన్నారు. మీరు పరిగెట్టకపోతే మీ దగ్గరికి వాడొచ్చేస్తాడు. వాడి చేతుల్లో మీరు ఖడ్గము చేత చంపబడతారు. వాడి చేతుల్లో మీరు బానిసలు, బందీలైపోతారు. మహాశ్రమ ఇది మీ అందరికి ఇశ్రాయేలుకి. నా మాట వింటే నేను మిమ్మల్ని దాచిపెడతాను 3.5 సంవత్సరాలు. సో, ఆ శ్రమ వచ్చే సమయము, ఆ మనుష్యులు, ఆ జనాంగము వేరు. ఇక్కడ కనపడుతున్న ఈ గొప్ప సమూహము, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఉన్న సమూహము ఈ 6వ అధ్యాయంలో 6వ ముద్ర ముందు ఎత్తబడిన మొత్తము విశ్వాస సంఘము. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందరూ కూడా విశ్వాసము ద్వారా వచ్చిన వారు. అబ్రాహాముతో మొదలుకొని, అబ్రాహాము ఫ్యూచర్ లో ఉన్న గొర్రెపిల్లని చూశాడు. మనము పాస్ట్ లో ఉన్న గొర్రెపిల్లని చూస్తున్నాము. పేతురు, యోహాను, యాకోబు ప్రెజెంట్ లో ఉన్న గొర్రెపిల్లని చూసి నమ్మారు కదా. అందరికీ ప్రభువే కదా రక్తము, ఆ రక్తముతోనే కదా రక్షణ వచ్చింది. అబ్రాహాం ఏం చేశాడు? నేను దేవుని నమ్మాడు, అతడు నీతిగా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు అప్పటికి మరణించారా? లేదు. కానీ అబ్రహాం కుమారుడే కదా, ఇస్సాకునే కదా సాదృశ్యంగా అబ్రహాం చూపెట్టారు. ఇదిగో ఐజాక్ నేను చంపబోతుంటే నువ్వు చంపడానికి వీల్లేదని చెప్పి అక్కడ గొర్రె పిల్లని పంపించి అక్కడ ఇస్సాకుని తప్పించి ఆ గొర్రె పిల్లని బలి ఇచ్చారు అక్కడ. అబ్రహాంకి ఆల్రెడీ ఫ్యూచర్ లో యేసుక్రీస్తు ప్రభుని సాదృశ్యంగా చూపించారు అక్కడ. సో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నుంచి ముందు నుంచి సృష్టి అంతా మొదలున్నప్పటి నుంచి ఎత్తబడిన సమయం వరకు ఉన్న సంఘం అంతటి యేసుక్రీస్తు ప్రభు తన రక్తములో రక్షించారు. అందుకనే వారందరూ కూడా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొని, అంటే మన పాపములను మనం ఒప్పుకొని వాటిని మనం ఏం చేసాము? దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాం. అప్పుడు ఏం చేశారు దేవుడు? ఇదిగో నీ పాపము ఎర్రగా ఉన్నను వాటిని నేను తెల్లగా చేసేదను అన్నారు. అంతే కదా.
అది ప్రభు ఏమన్నారన్నమాట, దో దే ఆర్ ఇన్ ద స్కార్లెట్ వైట్ ఐ విల్ మేక్ దెమ్ యాజ్ వైట్ యాజ్ స్నో. ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. ఎందుకు? నేను కడిగేస్తున్నాను ఆ పాపములన్నిటిని. సో మన మురికి వస్త్రములను ఎక్కడ కడుక్కున్నాం మనము? ప్రభువు యొక్క పవిత్రమైన రక్తములో ఎప్పుడైతే మన విశ్వాసము ద్వారా మన వస్త్రం ఉదుక్కున్నామో, మనకి ఏ వస్త్రాలు వచ్చేసినాయి? తెల్లని వస్త్రాలు వచ్చినాయి. చూడండి అట్ట పైన ఉన్న వచనము. వాళ్ళు తెల్లని వస్త్రములను ధరించి వచ్చారు. ఎలా జరిగింది? మన జీవితాలలో విశ్వాసము ద్వారా మన వస్త్రం ఉతుకుకున్నాం మనం. అది ఫెయిత్, సాల్వేషన్ అది. సో ఇది ఎంత మనకి సంబంధించిందది. ఫ్యూచర్‌లో జరగబోయే ఆ మహాశ్రమ నుంచి మనం తప్పింపబడిన వారము. నేనెందుకు ఇంత డీటెయిల్‌గా చెప్పాలి అంటే, ఆ స్టేట్‌మెంట్ మహాశ్రమల నుండి వచ్చిన వారు అని ఈ తెలుగు ట్రాన్స్‌లేషన్ ఆర్ ఇంకా వేరే మాట ఉండదక్కడ. ఎందుకంటే అది మాక్సిమం అలాగే చెప్పగలరక్కడ. అందరూ ఏమంటారంటే, ఇదిగో సంఘమంతా కూడా శ్రమల్లో వెళ్ళబోతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మహాశ్రమలో వెళ్తాడు. అందులోంచి వచ్చిన వారే దేవుని దగ్గర చేరుకుంటారు. కానీ అన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోద్దన్నమాట. రెవల్యూషన్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతది. ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే. దేవుడు సిస్టమాటిక్‌గా క్రమబద్ధంగా ముద్రలు విప్పుతున్నారు. క్రమబద్ధముగా ట్రంపెట్స్ బూరలు ఊదించబోతున్నారు. క్రమబద్ధముగా అక్కడున్న 7 పాత్రల తీర్పు ఇవ్వబోతున్నారు. అన్నీ సిస్టమాటిక్‌గా జరుగుతాయి. ఎప్పుడైతే ఈ మిస్‌ఇంటర్ప్రిటేషన్ వచ్చిందో ఈ మహాశ్రమల నుండి అన్నప్పుడు అందరూ కూడా శ్రమ గుండా వెళ్తారంటే మొత్తం మారిపోతుందన్నమాట. అంత కొలాప్స్ అయిపోతుంది సిస్టమ్ అంటే. ఎందుకంటే మహాశ్రమం ముందొచ్చేయాలి. 13వ అధ్యాయంలో 7వ బూర దగ్గర వచ్చే విషయము 6వ ముద్ర దగ్గర వచ్చేయాలి. మరి 7వ ముద్ర విప్పితే గాని అసలు బూరలే మొదలవ్వవు. సో అవన్నీ కూడా రికన్సిల్ అవ్వవు. సో ఆ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ మిస్ అయిందంటే, కమ్ ఔట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్ విత్ దీస్ ఆర్ దే హూ హావ్ కమ్ ఔట్. వారు శ్రమలలోకి వెళ్ళలేదు. శ్రమల నుండి బయటకొచ్చేసారు వీళ్ళు. అంటే వెళ్ళకుండా బయటకొచ్చేసారు. అదన్నమాట ఇంటర్ప్రిటేషన్. సో ఐ హోప్ అంటే చాలా స్పష్టంగా మీకు అందరికి అర్థమై ఉంటుంది కానీ ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. సో వారు తమ వస్త్రమును ఉతుక్కున్నారు కనుక, గొర్రె పిల్లనందు విశ్వసించారు కనుక, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సో వారికి ఆ ప్రివిలేజ్ ఎలా వచ్చింది? ప్రభువు యొక్క సమక్షానికి వచ్చే ప్రివిలేజ్ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడం ద్వారా. అందువలన వారందరూ కూడా అక్కడ ఉండి మరి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం నిరంతరము కూడా దేవుని దగ్గరే ఉంటాం. ఆయన ఆలయం అంటే ఏంటి? దేవుని సమక్షం అది. ఆయన్ని మనం ఎప్పుడు కూడా సేవిస్తాం. మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతి చెల్లిస్తూనే ఉంటాము. మన మీదకి ఏ కృపొచ్చింది? సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. అంటే కవరింగ్. అంటే మనకి టెంట్, మన బిల్డింగ్, మనం ఎక్కడ ఉంటాము? మనకు ఉండే ఇల్లు ఏమిటి? గుడారం అంటే దేనికి సంబంధించినది? గుడారం అనేది మనము ఎప్పుడు కూడా ఉండే ఇది. మనము దేవుని సేవించడానికి ఆలయం వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లారు వాళ్ళు. సో, మనం ఆయన ఆలయములో ఉండి ఆయన సేవిస్తున్నప్పుడు మన మీద ఉండే గుడారము మోషే కట్టిన గుడారం కాదది. దేవుడు తానే తన గుడారం వారి మీద కప్పును. అదనమాట. అంటే పరలోక రాజ్యంలో ఉన్న దేవుని యొక్క మందిరం అంటే మనకి రాబోవు ఒక క్రొత్త యెరూషలేము పట్టణము, దేవుని సమక్షము అక్కడ మనం ఉండబోతున్నాము. దేవుడే మన మీద తన గుడారం వేసి మనల్ని ఆయన దగ్గర ఉంచుకుంటారు. అంతే కాకుండా వారికి అంటే ఇది ఎవరు చెప్తున్నారు? ఆ 24 పెద్దలు ఒక పెద్ద యోహానికి చెప్తున్నాడు కాబట్టి ఆ వారికి అని ఉంది. ఆ వారు ఎవరు? మనం. అదనమాట. కాంటెక్స్ట్ చూడండి. సందర్భము అంటే సంభాషణ ఎక్కడ జరుగుతుంది? 24 ఎల్డర్స్‌లో ఉన్న ఒక ఎల్డరు యోహాను. యోహాను ఆత్మవశుడై ఉన్నాడు కాబట్టి అక్కడికి ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది యోహానికి. కనబడుతున్న ఆ జనాంగము. సో వారికి అంటే ఈ రక్షింపబడిన వారికి ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు. ఎందుకు? మనమందరం కూడా ఎత్తబడి నూతన శరీరములో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన శరీరము ఎలా ఉందో అలాంటి శరీరంలో మనం ప్రభు సమక్షంకి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఫిజికల్ ఫ్లెష్ బ్లడ్ లేదు ఇంకా. మనము ప్రభువులాగా ఫ్లెష్ అండ్ బోన్స్ అండ్ స్పిరిట్ గనుక మనకి ఆకలి, దాహము ఉండదు. అయినా కూడా మనం భోజనం చేస్తాము. మనం పానీయం తీసుకుంటాము. అన్నీ ఉంటాయి. కానీ ఆకలి, దాహము అనేది ఉండదన్నమాట. మనకి నచ్చినట్టుగా ఇష్ట ప్రకారము ఆనందిస్తూ ఆహారము తీసుకుంటాం కానీ ఆకలి, దాహం వేసి తీసుకోము మనం. సో ఇక మీదట ఆకలి అయినను, దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను, వడగాలి అయినను ఉండదు. వారికి తగలదు. ఎందుకు? సూర్యుడు
ఈ సకల ఎలిమెంట్స్ అన్ని కూడా దేవుడు ఆల్రెడీ నాశనం చేయబోతున్నారు. ఇది మనకి 21వ అధ్యాయంలో కనపడుతుంది. దేవుడు పాత భూమి, పాత ఆకాశములు ఆయన ముందు నుంచి తొలగిపోయిను. ఇదిగో నూతన ఆకాశము, నూతన భూమి వస్తుందయి. అక్కడ అయి వచ్చినప్పుడు మనకి వెలుగు కోసం సూర్యుడు అవసరం లేదు. దేవుడే వెలుగై ఉంటారు మనకి. సో, ఈ సూర్యుని ఎండ ఉండదు, వడగాలి ఉండదు, దెబ్బలు ఉండవు, బాధ ఉండదు, మరణం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఇవి ఏమీ కూడా ఉండవు. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. సో, మనల్ని జీవ జలముల బుగ్గల యొద్దకు మనల్ని నడిపించేది ఎవరు? మన కాపరి. మన యేసుక్రీస్తు ప్రభు. సో, పరలోక రాజ్యములో దేవుడు తన గుడారం మన మీదకి వేసినప్పుడు అంటే నూతన యెరూషలేము అన్నమాట ఆ గుడారము. నూతన యెరూషలేములో దేవుని యొక్క సమక్షము, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో మనం ఉన్నప్పుడు అక్కడ ఒక సెలయేరు ఉంటుంది. అక్కడ దాని చుట్టుపక్కల జీవ జలములు ఉంటాయి. అక్కడ తర్వాత జీవ వృక్షం కూడా అక్కడ ఉంటుంది. అన్నిటి దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు. అక్కడ మనకి ఇక్కడ ఈ భూమి మీద ఉన్న పరిస్థితి కంప్లీట్‌గా తారుమారవుతుంది. ఆకలి ఉండదు, దాహం ఉండదు. కానీ అవన్నీ కూడా మనం భుజిస్తాము. మనం పానీయం తీసుకుంటాము. ఆ జీవజలముల బుగ్గల యొద్దకు మనల్నందరిని కూడా మన కాపరి అయిన ప్రభువే మనల్ని నడిపిస్తారు. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళినప్పటి పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం ఈ శరీరంలో మనం మూలుగుతూ అక్కడికి వెళ్తున్నాం మనం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వివరించినట్లు ఈ శరీరంలో ఉన్న మనము, ఈ సృష్టి ఈ అంతా కూడా మూలుగుతున్నాం మనం. ఎందుకు? ఈ ఎప్పుడు నాకు ఈ విడుదల ఈ భూమి నుంచి, ఈ కర్స్డ్ ఎర్త్ నుంచి, ఈ శపింపబడిన భూమి నుంచి, శపింపబడిన ఈ శరీరము నుంచి ఎప్పుడు నాకు విడుదల? ఎప్పుడైతే మనం నూతన శరీరం ధరిస్తామో అప్పుడు విడుదల. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టేట్ ఎలా ఉంటుందంటే అంటే ఈ మూలుగు, ఈ బాధతో మనం వెళ్ళిన వెంటనే ప్రభు ఏమంటారంటే, ఇదిగో నేనిక్కడ పర్మనెంట్‌గా మీ కంటి నుండి మీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తున్నాను నేను. మీరు మీరు వచ్చేటప్పుడు అలా వచ్చారు నా దగ్గరికి. అది మనకు చూపించడానికి ఈ వచనం మాట అది. వెన్ యూ కేమ్ ఈ ఎర్త్‌లో బహు సహనము అనుభవించి, బహు శ్రమలు మామూలు అనుభవించి మీరు నా దగ్గరికి వచ్చారు మీరు. ఈ బ్యాటిల్ అనుభవించారు. మీ యుద్ధం చేశారు మీ శరీరంలో. మీరు పాపముకి ఎదురుగా, సాతానుకి ఎదురుంగా, విరోధంగా యుద్ధము చేసి గెలిచి మీరొచ్చారు. ఇక నుంచి ఆ భూమి మీద ఉన్న మీ బాధలు ఏది కూడా ఇక్కడ ఉండవు గనుక, మీ ప్రతి బాష్ప బిందువు నేను నా చెయ్యి పెట్టి తుడుస్తానంటున్నారు. ఎందుకంటే తుడవాలి అంటే ఏం చేయాలి? చేయి కదా! ఇప్పుడు మనం మన చిన్న పిల్లలకి ఎవరికన్నా ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం? మనం బొటనవేలు పెట్టి ఇలాగా తుడుస్తాం మనం. ఒక్కసారి ఊహించుకోండి. మనందరి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మన కళ్ళలో ఉన్న కన్నీరుని ప్రభువు యొక్క 2 చేతులు పెట్టి ఇలాగ తుడిచారనుకోండి. అది జరగబోతుంది. ఇండివిడ్యుయల్‌గా, కలెక్టివ్‌గా అదేమి ఒక సాదృశ్యం కాదది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనం ప్రభువు ముందు నిలబడినప్పుడు మన యొక్క స్థితి అలా ఉంటుంది. ఆ ప్రభు అలా చేస్తారు. అప్పుడు మనం ప్రభువుని మనం ఆలింగనం చేసుకుంటాం. మనం ప్రభువుతో ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ నూతన శరీరంలో జరుగుతాయి మనకి. మనందరం కూడా ప్రభువు లాంటి శరీరంలో ఉంటాము. అందరికి ఇండివిడ్యుయల్‌గా ప్రభువు కాపరి. మన దేవుడు, మన స్నేహితుడు, మన మన రక్షణకర్త, మన సమస్తము. అటువంటి ప్రభువు దగ్గరికి మనము వెళ్ళబోతున్నాము. ఆ సమయం ఇంకా బహు దగ్గరగా ఉన్నది. అందరం కూడా ఎత్తబడే సమయము. ఎత్తబడిన తర్వాత మనం ఎక్కడుంటాం అన్నది వివరించడానికే ఈ 7వ అధ్యాయంలో ఈ 9-17వ భాగము. ఇదంతా మన గురించి, సంఘము గురించి. మనం అంటే మనతో పాటు విశ్వసించిన అనేక కోట్ల మంది. హిస్టరీ అంతా కూడా తెచ్చారు. అందుకనే లెక్కింపజాలని గొప్ప సమూహము. నోవహు నుంచి వచ్చిన నోవహు కాదు, ఆదాము నుంచి ఇప్పటిదాకా ఎత్తబడే వరకు ఉన్న సంఘమంతా కలిపి అక్కడ కనపడుతుంది. మిగిలిన వారెవరు? భూమి మీద ముందుకు ప్రయాణించే అవిశ్వాసులందరూ ముందుకు వెళ్తున్నారు. అందులో ఇశ్రాయేలు ప్రజల్లోంచి 144,000 మంది నుంచి మొదలుపెట్టి ప్రభువు కొంతమందిని కూడా మనకి చేరుస్తారు తర్వాత. ఆ చేర్చే విధానము చాలా క్రమబద్ధంగా ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో పైకి తెచ్చుకుంటా ఉంటారు. అందుకనే ఈ స్ఫటికం మీద కనపడిన మన సంఘము తరువాత మన దగ్గర జాయిన్ అయ్యే వారందరూ కూడా చాలా డిఫరెంట్‌గా కనపడతారు. అది మీకు నేను రాబోవు అధ్యాయాల్లో స్పష్టంగా చూపిస్తాను మీకమాట. ఆ క్లారిటీ ఉంటుంది. అందుకనే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి అంత విపులంగా నేను చెప్పగలిగాను ప్రభువు యొక్క
కృపతో. సో, అది దేవుని యొక్క బిడ్డలైన సంఘమైన మన యొక్క భవిష్యత్తులో ఉండే దేవుని ఆహ్, సమక్షంలో ఉండే మన పరిస్థితిని యోహానుకి ఆ 24 పెద్దలో ఒక పెద్ద వచ్చి వివరించడము జరిగింది. సో, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ రానున్న బైబిల్ స్టడీలో 8వ అధ్యాయం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ప్రభువు ఆయన వాక్యములు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.